అసురుల బలహీనతను గ్రహించిన మహావిష్ణువు అందమైన మోహిని అవతారాన్ని ధరించాడు. తన అందంతో రాక్షసులను మైమరిపింపజేసి వారి నుంచి అమృతమును తీసుకుని దేవతలకు ఇచ్చి శాపం నుంచి విముక్తులను కావించాడు. అందమైన మోహిని రాక ఒక కొత్త అవతారానికి నాంది అని గ్రహించిన పరమేశ్వరుడు మోహినిని చూశాడు. శివుని అంశ విష్ణువు అంశ ఏకం కావడం జరిగింది. తత్ఫలితంగా జ్యోతి స్వరూపుడైన అద్భుతమైన మగబిడ్డ జన్మించాడు. ఆ దైవాంశ సంభూతుడే రక్కసిని అంతం చేసేందుకు అవతరించిన మణికంఠుడు.